తిరుమల గోశాలలో గోవులు చనిపోతున్నాయని భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీటీడీ ఈవో శ్యామలరావు ఖండించారు. వైసీపీ పాలనలో గోశాలలో జరిగిన అవినీతిని ఆయన మీడియాకు వివరించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా, టీటీడీ ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. 3 నెలల్లో 100 గోవులు చనిపోయినట్లు అసత్యాలు చేసిన వారు రేపు ఇంకెన్ని అబద్ధాలు చెబుతారన్నట్టు ఈవో వ్యాఖ్యానించారు. ఇవన్నీ కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. టీటీడీ సిబ్బంది ఇప్పుడు కష్టపడి పనిచేస్తున్నారు. వారు కూడా వారి ఆత్మస్థైర్యం కూడా దెబ్బతినే విధంగా ఉంది. ఈ వాస్తవాల్ని ఈ విధంగా వక్రీకరించి చెప్పడం తప్పది. హిందువులందరూ కూడా గోమాతలను ఎంత పవిత్రంగా భావిస్తాము, పూజిస్తాము. ఆ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరే చూసారు, మీకు కాపీస్ కూడా ఇస్తాము. లాస్ట్ 3 monthsలో 3 నెలల్లో 100 గోవులు చనిపోయాయని చెప్పారు. ఇంకా ఎన్ని చనిపోయారు అన్నట్టుగా. తర్వాత ట్యాక్స్ ఏవైతే పెడతారో అవన్నీ కూడా పకడ్బందీగా ఉన్నాయి, కూడా చూసాము. ఇవి కావాలని ట్యాక్స్ తీసేస్తున్నారు, డెత్స్ సప్రెస్ చేయడానికో లేకపోతే వేరే కారణాలతో ఇవి ట్యాక్స్ అన్ని తీసేయడం అనేది చేస్తున్నారు అనేది చెప్పారు. అది కరెక్ట్ కాదు. అవన్నీ కూడా చూడటం జరిగింది. మీరు కూడా ఎప్పుడైనా చూడొచ్చు. 2019 ఎన్నికల ముందు వైసీపీ ఫేక్ ప్రచారాలు చేసి విద్వేషాలు రెచ్చగొట్టింది. ఐపాక్ డైరెక్షన్లో చెప్పిన అబద్ధాలను ప్రజలు నమ్మారు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ఆ ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టకుండా లైట్గా తీసుకోవడము దాని ఓటమికి ఓ కారణం. 2024 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన వైసీపీ ఇప్పుడు మళ్లీ పాత వ్యూహాలకు పదును పెడుతోంది. ఐపాక్ మార్క్ ప్రచారాలతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్న టీటీడీలో ఉన్న పింక్ డైమండ్ను చంద్రబాబు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నారంటూ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రచారం చేశారు. ఇవన్నీ అసత్యాలని తర్వాత తేలింది. గత ఎన్నికల్లో వైసీపీ లబ్ధి పొందింది. ఇప్పుడు అదే పందాలో కుల మత ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు వైసీపీ ముఠా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అసత్య ప్రచారాలు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతిని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో హిందువులపైకి క్రైస్తవులను రెచ్చగొట్టాలని వైసీపీ ప్రయత్నించింది. వైసీపీ నేత జాన్ బెన్నీ లింగం హిందువులను ఊచకోత కోస్తానంటూ మాట్లాడారు. పాస్టర్ ప్రవీణ్ను హత్య చేశారంటూ జూపుడి ప్రభాకర్ కూడా రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఆయన మృతిని అడ్డు పెట్టుకుని లబ్ధి పొందాలన్న ప్రయత్నాలు బెడిసికొట్టడంతో వైసీపీ పట్ల హిందువులలో వ్యతిరేకత రాకుండా జగన్ అర్జెంటుగా హిందూ ధర్మ పరిరక్షకుడిగా అవతారం ఎత్తారు. ఇందులో భాగంగానే టీటీడీ గోశాలలో 3 నెలల్లో 100 గోవులు మరణించాయని ఆ పార్టీ నేత టీటీడీ మాజీ చైర్మన్ కూడా ఆయన భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ అసలు స్వరూపాన్ని తెలుసుకున్న ప్రజలు 2024 ఎన్నికల్లో చిత్తుగా ఓడారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేస్తున్న జగన్ మళ్లీ ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు. శాంతి భద్రతల నిప్పు రాజేసి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలని చూస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం ఇలాంటి ప్రచారానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు వాస్తవాలను వివరించి అప్రమత్తం చేయాలి. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేశారని, ప్రభుత్వం శాంతి భద్రతలను గాలి కొదిలేసిందంటూ వైసీపీ సోషల్ మీడియా హోరెత్తించింది. కానీ పోలీసుల విచారణలో వైసీపీ నాయకుడే ఈ పని చేశారని తేలింది. రాజీవ్ రంజన్ మిశ్రా సారథ్యంలోని ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మార్చిలో రాష్ట్ర కేబినెట్ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.